ప్రొడక్ట్స్ ఉంటాయి పొలానికి వేసేవి. సో అవి ఎలా పనిచేస్తాయో మీకు చూపించడానికి సో థ్యాంక్ యూ మీ అందరికీ. ఎందుకంటే అన్నదాతలు మీరెంతో కష్టపడితే కానీ మాకు భోజనం దొరకదు కదా. సో అందుకోసం మీకు నిజంగా లీడర్స్ అంటే రైతులే అని మేము నమ్ముతాం గట్టిగా. అందుకోసం మీకు థ్యాంక్ యూ అండి. సో అండ్ నెక్స్ట్ వేసే పంటలకి ఆల్ ది వెరీ బెస్ట్. సో మనము రెగ్యులర్గా మీరు వేస్తున్నారు కదా, పంట వేస్తూ ఉన్నారు, సేంద్రియ ఎరువులు వాడుతున్నారా లేదంటే కెమికల్స్ వాడుతున్నారా సార్? సేంద్రియ వాడుతున్నారా మీరు? సార్ మీరు అందరూ సేంద్రియ ఎరువులు వాడుతున్నారా? ఎలా తయారు చేస్తున్నారు? మామూలుగా బాగా ఇస్తున్నారా పంట? వాటర్ ఉన్నాయి సార్? వాటర్ మంచిగా ఉన్నాయి ఇక్కడ సార్. మరి యాక్చువల్గా మనము మీరు ఈ పాస్పేట్ అంటున్నారు కదా సార్, యూరియా కానీ, సో డుక్కి మందు అంటారు కదా, ఇదంతా కూడా మీరు ఎన్ని ఎకరానికి ఎంత వాడుతున్నారు? 2 బ్యాగులు ఇస్తుంది. 2 బస్తాలు. ఓకే. దాంట్లో మీరు అనే ఎరువు కూడా కొంచెం కలిపి వేస్తారు అంతే కదా. సో మరి మనము ఎంత ఎకరానికి 100 కేజీల 2 బ్యాగ్స్ అంటే 100 కేజీలు వేస్తున్నాం. ఆ 100 కేజీలకి మళ్ళీ ఈ ఎరువు కొనుక్కొచ్చి వేస్తున్నాం. పెట్టుబడి కొంచెం ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతున్నప్పుడు దిగుబడి ఎక్కువ రావాలి కానీ అక్కడికి వస్తుంది. అంత సేంద్రియ వేస్తే, లేదంటే అది కూడా ఉండదు. సో మీకు తెలుసా సార్, మీకు ఏంటంటే ఒక 40-50 ఏళ్ళ కిందట 4 కేజీలు వేసేవారు. మా పేరెంట్స్ చెప్తుంటారు 4 కేజీలు 5 కేజీలు అంటే వేసేది వాళ్ళు. మనం ఇప్పుడు 100 కేజీలకు వచ్చాం. మరి ఇప్పుడు మనకి సార్ ఒక టాబ్లెట్ వేసుకుంటే బాగానే ఉంటుంది, రోగం వస్తే తగ్గుతుంది. కానీ ఎక్కువ వచ్చేసి మనం ఇన్ని టాబ్లెట్లు వేసుకున్నామంటే కడుపులో మండుతుందా ఎసిడిటీ వస్తుందా రాదా? సో 4 గంటల్లో టాబ్లెట్ యాడ్ అయిపోయింది అంటే మనలో బలం లేకనే కదా. సో మరి అట్లానే భూమి కూడా కదా. ఇప్పుడు 4 కేజీలు వేసేది 100 కేజీలకు వచ్చినామంటే మళ్ళీ రోజుకు భూమి చచ్చిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు మనకు కూడా అంతే. ఇప్పుడు సార్ చాలా అట్లనే వేస్తూ ఉంటాం. లాస్ట్కి మనకి ఏమవుతుంది, మనిషికి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా భూమి కూడా అంతే కదా. భూమి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతకాలంటే కొన్ని యుగం పడుతుందని అంటూ ఉంటారు. మళ్ళీ అది ఎలా ఆరోగ్యంగా అవుతుంది? మన పొల్యూషన్ వల్ల అవ్వదు కదా. సో మన భూమిని మనం కాపాడుకుందాము అనే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. సో దాంట్లో భాగంగానే మేము వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడు మీకు ఏం కావాలంటే పెట్టుబడి తగ్గాలి, దిగుబడి పెరగాలి. మళ్ళా అవి 2 జరుగుతూనే మీకు ఏం జరగాలి, భూమిలో కూడా సారం పెరగాలి, భూమిలో బలం తయారవ్వాలి. ఈ 3 కదా రైతుకు కావాలి. ఈ 3 రైతుకి వస్తే ఆరోగ్యంగా ఉంటుంది, అందరూ ఆనందంగా ఉండొచ్చు. సో ఇప్పుడు మా దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఎట్లా పనిచేస్తాయని మీకు కొంచెం చూపిస్తాను. ఇంత ఓపికతో మీరు వింటూ ఉన్నందుకు థ్యాంక్ యూ. సో ఒక్కసారి చూద్దాము. ఇది అగ్రి గార్నిల్ అనేది ఉంటుంది మన దగ్గర, గుళికలు అంటారు. గుళికలు ఇది 5 కేజీల బ్యాగ్ వచ్చేసి మనకి 5 ట్రాక్టర్ల గొర్రె పెట్టుతో సమానం. 5 ట్రాక్టర్ల గొర్రెలు మనకి ఇప్పుడు అంత ఎరువు మనకి దొరకట్లేదు కదా సార్, దొరకట్లేదు. అది కూడా మనకు క్వాలిటీ దొరకట్లేదు. సో ఇదేంటంటే మన కంపెనీ వాళ్ళు వచ్చి 20 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. మన కంపెనీ దేశం నలుగురిలో ఉంది, ఇంకో 10 దేశాల్లో కూడా ఉంది. ఈ కంపెనీని ఏమి డిప్ చేయాల్సిన పని లేదు. 5 కేజీలు మీరు ఏదైతే ఇప్పుడు సార్ అన్నట్టు మీ 100 కేజీలు వేస్తారని అంటున్నారు కదా, 2 బ్యాగులు. ఆ 2 బ్యాగులలో ఒక 20 కేజీలు 25 కేజీలు తగ్గించి ఇది దాంట్లో కలిపి చల్లడం వల్ల ఏమవుతుందంటే భూమి ఇప్పుడు మీకు గుళ్ళగా ఉండట్లేదు కదా సార్. మనం కెమికల్స్ వేస్తున్నాము, గడ్డి మందులు వేస్తున్నాము, భూమి ఇట్లా ఫ్లాట్ అయిపోతుంది. ఫ్లాట్ అయిపోయిన భూమిలో ఇప్పుడు అక్కడ వెళ్ళి మొక్క పెడితే బతుకుందా? మొక్కకి అనుగుణంగా ఒక వాతావరణం ఉండాలి. సో లోపల ఉన్న మనకి 16 పోషక విలువలు ఉంటాయి. లోపల ఒక 10 అడుగులు లోతులు ఉంటాయి. అవి మనకి పైకి తీసుకురాకుండా భూమిని ఇట్లా కెమికల్ ఇట్లా చేసేస్తున్నాం. సో అవన్నీ మనము పైకి తీసుకొచ్చి భూమిని గుళ్ళగా మారుస్తూ భూమి బలాన్ని, సారాన్ని పెంచుతారు. ముందు మనకి సరిపడి దీని మీద ఇది పిల్లర్స్ లేవు, దీని మీద మేడ కడితే ఆగుద్దా? ఆగదు.
పైన మేడ ఆగాలంటే కింద ఏముండాలా? కింద బలం ఉంటుంది. కింద బలం ఉండాలి. సో అట్లానే మనకి భూమి కూడా బలంగా ఉంటేనే కదా సార్ దాంట్లో ఆరోగ్యకరమైన పంట పండాలంటే భూమిని మనం ఏ విధంగా మీరు చదువు చేసుకుంటాం, మీరు రైతులు మీకు అందరికీ తెలుసు. కానీ దాన్ని ఇంత బలంగా తయారు చేస్తే ముందు మనకి వచ్చే 6 నెలల్లో మనకు ఒక నమ్మకం మీద వెళ్తుంది ఖచ్చితంగా పంట మంచిగా వస్తుందని. లేదంటే టెన్షనే కదా ప్రతిదానికి, ఏం జరుగుతుందో, ప్రకృతి ఏం చేస్తుందో, మరి ఏ రకంగా ఉంటుందో అని చెప్పేసి. అలా కాకుండా భూమిలో సారం పెంచవచ్చు అనమాట. 5 ట్రాక్టర్ల గొర్రె ఎరువుతో సమానం. సో మనం దాంట్లో కలిపేసి వేయడం వల్ల 100కి 100% దిగుబడి తీస్తూ పెట్టుబడి కూడా తక్కువనే, దిగుబడి కూడా తీస్తాము. ఇంకో 2 బస్తాలు ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదనమాట. మేము 1000 ఎకరాలకు ఇచ్చున్నాం. సో ఇది అనమాట అగ్రి గార్డెన్లను ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అగ్రి 82. ఇది కరెక్ట్గా ఉందండి సార్. ఏంటంటే ఇది మనకి తేమ శాతం ఎక్కువ ఉంచుతుంది అండ్ మనకి ఇంకా స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఎక్కువగా విస్తరించడం అండ్ తేమగా ఉండడం. సో 2 ఒకటే చేస్తాం. దీన్ని ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మనం ఏదైతే మందు వేస్తామో దాంట్లో కలిపేసి వేయడం వల్ల 100కి 100% మీరు వేసే కెమికల్ రియాక్షన్ ఆర్గానిక్ చేస్తుంది. అంటే అది కెమికల్ని కూడా ఆర్గానిక్ మార్చే శక్తి ఉందంటే వాడచ్చు కదా. సో అట్లా ఎక్కడ లేదు కదా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీకు నేను డెమో చేసి చూపిస్తాను. కట్ చేసి